గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మనము భాష మరియు సమాజం అనే పాఠంలో ఈ రెండవ ప్రశ్న, సంస్కృతి జ్ఞానం అభివ్యక్తుల సమాహారంగా భాషను ఏ విధంగా చెప్తాము? సంస్కృతి జ్ఞానం అభివ్యక్తుల సమాహారంగా భాషను ఏ విధంగా చెప్తాము, వివరించుము. క్వశ్చన్ జవాబు వచ్చేసరికి సంస్కృతి జ్ఞానం అభివ్యక్తుల సమాహారం. అంటే సంస్కృతి అంటే కల్చర్, జ్ఞానం నాలెడ్జ్, అభివ్యక్తులు అంటే అభివ్యక్తపరచడం, అంటే వ్యక్తపరచడం. సో ఇదంతా కూడా మనం వ్యక్తపరచడం కూడా భాష ద్వారానే వస్తుంది. కాబట్టి సంస్కృతి జ్ఞానం అభివ్యక్తుల సమాహారం అని 3 టాపిక్స్లో ఉంటే, ఇట్లా 3 పదాలు ఇచ్చిన తర్వాత మనం ఏం రాయాలంటే, భాష కేవలం ధ్వనుల సమాహారం కాదు. ధ్వను అంటే ఒక శబ్దమే కాదు, అనేక పదాల అమరిక గల ధ్వనుల సముదాయంతో. అంటే భాషలో అనేక పదాలు అమరిక చేయబడి ధ్వనుల సముదాయంతో నిండిన వాక్యం. అనేక పదాల అమరిక గల ధ్వనుల సముదాయంతో నిండిన వాక్యం విభిన్న భావాలను వ్యక్తీకరిస్తుంది. ఇది అనంతమైన వాక్యాలతో నిరంతరం కొనసాగే ఒక సాంప్రదాయక వ్యవస్థ. ఇది అనంతమైన వాక్యాలతో అంటే అక్కడ నెంబర్ ఆఫ్ వాక్యాలు ఉంటాయి, ఏవైనా వాక్యాలు, అవన్నీ నెంబర్ ఆఫ్ నిరంతరం కొనసాగే ఒక సాంప్రదాయక వ్యవస్థ. ఇది భాషా వ్యవస్థలో అనేక అంశాలు వెల్లడవుతాయి. భాషా వ్యవస్థలో అనేక అంశాలు వెల్లడవుతాయి. వీటిలో సంస్కృతి జ్ఞానం చాలా ముఖ్యమైనవి. భాష ద్వారానే సమాజం పురోగమన దిశలోకి పయనించింది. భాషకు సమాజానికి ఏం సంబంధం అంటే, భాష ద్వారానే సమాజం పురోగమన దిశలోకి పయనించింది. భాషను మెరుగుపరుచుకోవడం వలనే మనిషి జ్ఞానం పెరగడం ప్రారంభమైంది. భాషను మెరుగుపరుచుకోవడం వలనే మనిషి జ్ఞానం పెరగడం ప్రారంభమైంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడండి, కేవలం అంటే భాష కేవలం ధ్వనుల సమాహారం కాదు, అనేక పదాల అమరిక గల ధ్వనుల సముదాయంతో నిండిన వాక్యం విభిన్న భావాలను వ్యక్తీకరిస్తుంది అని చెప్పారు. తర్వాత ఇది అనంతమైన వాక్యాలతో నిరంతరం కొనసాగే ఒక సాంప్రదాయక వ్యవస్థ అని చెప్పారు. ఈ భాషా వ్యవస్థలో అనేక అంశాలు వెల్లడవుతాయి. వీటిలో సంస్కృతి జ్ఞానం చాలా ముఖ్యమైనవి అని చెప్పారు. తర్వాత భాష ద్వారానే సమాజం పురోగమన దిశలోకి పయనిస్తుందని భాష సమాజానికి ఒక ముడి పెట్టారు. తర్వాత భాషను మెరుగుపరుచుకోవడం వల్లనే మనిషి జ్ఞానం పెరగడం ప్రారంభమైంది. అంటే మళ్ళీ జ్ఞానం వచ్చింది. మళ్ళీ భాష ద్వారానే ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతి జ్ఞానాత్మక అంశాలు ఒక బలమైన వారసత్వ సంపదగా మనకు అందుతున్నాయి. ఓకే, భాష ద్వారానే ఒక తరం నుంచి మరొక తరానికి సాంస్కృతిక జ్ఞానాత్మక అంశాలు ఒక బలమైన వారసత్వ సంపదలుగా మనకు అందుతున్నాయి. భాషలో సంస్కృతి నిబిడీకృతమై ఉంటుంది. భాషలో సంస్కృతి నిబిడీకృతమై ఉంటుంది. భాషలో సంస్కృతి నిబిడీకృతమై ఉంటుంది. భాష ద్వారానే సంస్కృతి వెల్లడవుతుంది. భాషలో సంస్కృతి నిబిడీకృతమై ఉంటుంది. భాష ద్వారానే సంస్కృతి వెల్లడవుతుంది. భాష ప్రభావం సంస్కృతి ప్రభావం భాషపై పడుతుంది. చరిత్రలో బుద్ధుని కాలం నుంచి శాతవాహన యుగం వరకు ప్రాకృత భాష ప్రధానమైన భాషగా వెలుగొందింది.
ప్రాకృత భాష ప్రభావం వలన తెలుగువారైన శాతవాహన రాజుల కాలంలోనూ ఆర్య సంస్కృతి సంప్రదాయాలు కనిపించాయి. తెలుగువారైన శాతవాహన రాజుల కాలంలోనూ ఆర్య సంస్కృతి సంప్రదాయాలు కనిపించాయి. అందువలనే భాష భావాన్నే కాకుండా సంస్కృతిని కూడా అభివ్యక్తీకరిస్తుంది అని చెప్పడం అయింది. ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే ముందు అతని భాష మాటలు అర్థం కావాలి అని చెప్తున్నారు. ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే ముందు అతని భాష మాటలు అర్థం కావాలి. ఆ మాటల ద్వారా అతని స్వభావం దృక్పథం తెలుస్తుంది. భాష అర్థం కాకపోతే ఆ భాష వ్యవహర్తల సంస్కృతి అర్థం కాదు. ఓకే, అంటే ఇక్కడ ఏం చెప్పారంటే ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే ముందు అతని మాటలు అర్థం కావాలి. ఆ మాటల ద్వారా అతని స్వభావం దృక్పథం తెలుస్తుంది. భాష అర్థం కాకపోతే ఆ భాష వ్యవహర్తల సంస్కృతి అర్థం కాదు. ఇప్పుడు మాతృభాష సాహిత్యాల వికాసానికి సంస్కృతి నేపథ్యంగా ఉంటుంది అని చెప్పారు. మాతృభాష సాహిత్యాల వికాసానికి సంస్కృతి నేపథ్యంగా ఉంటుంది. పర్యవసానంగా జాతి భాషకు అంతరంగంలో సంస్కృతికి వెన్నెముకల భాష ఏర్పడతాయి. అంటే మాతృభాష సాహిత్యాల వికాసానికి సంస్కృతి నేపథ్యంగా ఉంటుంది. పర్యవసానంగా జాతి భాషకు అంతరంగంలో సంస్కృతికి వెన్నెముకల ఈ భాష ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఒక జాతి భాష సంస్కృతులు పరస్పర సహకారంతో అభివృద్ధి చెందుతాయి. ఓకేనా అండి, ఇప్పటివరకు అయిపోయిందండి. మిగతాది నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. బాయ్. ఇప్పుడు కొంచెం ఇక్కడ బయట రైల్లో నుంచి ట్రైన్ ఎట్లా వెళ్తుంది అనేది ఇంకో ట్రైన్ వచ్చింది కాబట్టి నేచర్ కనిపిస్తుంది, అడ్డం ఉంది కాబట్టి. ఇప్పుడు చూడండి స్టేషన్ ఎంత బాగుంది. ఇక్కడ వర్కర్స్, ట్రాక్ లైన్మెన్స్ ఉన్నారు కదండి. ఇక్కడ గుల్లగూడ దాటాం కదా. చూడండి నేచర్ ఎంత బాగుందో. మీకు ఇలాంటి నేచర్ ఎక్కడన్నా దొరుకుతుందా మనకి? మంచి వాతావరణం, పచ్చటి పొలాలు, మంచిగా ఉంది కదా. బాయ్.